అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 18వ అధ్యాయము 35వ వచనం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. సహోదరులారా, మనిషిని గొప్పవాడిగా చేసేది అతడు పదవుల కోసము అధికారం కోసము విరామం లేకుండా చేసే ప్రయత్నాలు కావు, దేవుని సాధువైన విధానమే. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 36వ వచనము మనము పరిశీలించినట్లయితే, నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. సహోదరులారా, మన చేత పాపము చేయించడానికి ప్రయత్నించే విషమ పరీక్షల అగ్నిబాణాలను సైతాను విసురుతాడు. యుద్ధం సాలించి సుఖం సౌఖ్యం కోరి దేవుణ్ణి విడిచి స్వార్థం కోసం జీవించమని ప్రేరేపిస్తాడు. సైతానును ఓడించదలుచుకుంటే క్రీస్తు చెప్పిన వాక్కుల్లో మనము నమ్మకము ఉంచాలి. ఆయనలోనే తప్ప మనలో నమ్మకము పెట్టుకోకూడదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.